కేంద్రంలో అమిత్ షా ఉన్నాడు కాబట్టి కొద్దిగా కంట్రోల్ అయింది అనుకుంటా. బెంగాల్ ఒక ప్రయోగం కింద చేశారు. అక్కడ ఫ్లేరప్ అయ్యి అట్లట్లా మన చికెన్ నెక్ ప్రాంతాన్ని కనుక ఇదివరకే అప్పట్లో కన్నయ్య కుమార్ లాంటి వాళ్ళ స్టేట్మెంట్లు ఉన్నాయి కదా, మొక్కని చెయ్యండి అని. ఈశాన్య రాష్ట్రాన్ని భారత్ నుండి వేరు చేసే చికెన్ నెక్ ప్రాంతాన్ని బంగ్లాదేశ్ వైపు నుండి ఇటు బెంగాల్ వైపు నుంచి వెళ్ళి విడదీయమని చెప్పి ఆ ప్రాంతాన్ని కనుక కవరప్ చేస్తే దాదాపు 20-30 కిలోమీటర్ల ప్రాంతాన్ని కనుక కంట్రోల్ చేసేస్తే ఆ తర్వాతన భారతదేశం నుంచి అది మొక్క అయిపోతుంది అన్నట్టు. మెయిన్ సింపుల్ లాజిక్ ఏంటంటే కాల్పులు కాల్చేస్తున్నారు, చంపేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు. ఏం చేయాలి లెక్క ప్రకారం? తుపాకీ తీసుకుని మిషన్ గన్ తీసుకుని పందుల్ని కాల్చినట్టు కాల్చిపరేయాలి. అట్లాగా దాడులు చేసే ప్రతి ఒక్కళ్ళని, దాడులు చేసే వాళ్ళనే పందులు కాల్చినట్టు కాల్చిపడేయాలి. కానీ అక్కడ జరగట్లేదు. పట్టుకుంటున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, ఇదంతా. కాకపోతే ఆ ధైర్యంతోనే మొన్న ఢిల్లీలో జరిగినటువంటి దుర్మార్గమైన షాహీన్ బాగ్ ఉదంతమైన, లేకపోతే ఆ మధ్యన కేరళలో జరిగినటువంటి ఉదంతాలైనా, ఒకప్పుడు ముజఫర్నగర్లో జరిగినటువంటి ఉదంతాలైనా సరే, చేష్టలుడికి చూసేటటువంటి అధికార యంత్రాంగపు సాక్షిగా జరిగేటటువంటి వ్యవహారం. ఆ మధ్యన మహారాష్ట్రలో పాల్గర్లో స్వామీజీని చంపేసినటువంటి ఏంటది అరాచకం. కాకపోతే ఈ దఫా జరిగిందల్లా ఏంటంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఎక్స్పాండ్ చేశారు 50 కిలోమీటర్ల లోపల దాకా. వాళ్ళనే అసలు కలకత్తా హైకోర్టు చెప్పు కానీ ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళి దొరికిన వాళ్ళని దొరికినట్టు కుమ్మమన్నారు. కాకపోతే చంపమనలేదు, కుమ్మమన్నారు. ఒక్కొక్కడికి కాళ్ళు చేతులు వాసిపోయినాయి. కొంతమంది సంసారానికి కూడా పనికిరారు. అత్యాచారాలు చేసిన వాళ్ళు సంసారానికి పనికిరాని లెవెల్లో దెబ్బ కొట్టారు. అలాగే కాళ్ళతో కొట్టినటువంటి వాళ్ళకి కాళ్ళకి దెబ్బలైనవి, చేతులతో కొట్టిన వాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలినాయి. కర్మ వెంటనే ఫలించింది. ఆ కారణంగా కొంత కంట్రోల్ అయింది. బట్ హిందువులలో కూడా చైతన్యం రావాలి. చెయ్యాలన్నోడు చెయ్యరగొట్టేయాలి, అత్యాచారం చెయ్యాలనుకున్నోడికి అది లేకుండా చెయ్యాలి. ఆ స్థాయికి హిందువు కనుక చైతన్యవంతుడు కాకపోతే భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ప్రయోగాలు పతాక స్థాయికి వెళ్తాయి.